ఇప్పుడు అధికార మదం, అధికార బలం వినియోగించి చేసేటటువంటి దౌర్జన్యాన్ని గొప్పగా చిత్రీకరించుకోవడం అనేటటువంటిది మీడియాకి పట్టిన దౌర్భాగ్యం. ఇప్పుడు ఈజ్ ఇట్ ఎథికల్? ఇది నైతికమైన విజయమా? ఓ పార్టీలో నుంచి మా పార్టీలోకి ఎగబడి వచ్చేశారు అని చెప్తే నైతిక విజయమా ఇది? గతంలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. అబ్బా అసలు మా దగ్గర మా పరిపాలన చూసి ఎగబడి వచ్చేసారు అన్నారు. ప్రజలు ఆ తర్వాత ఓట్లేశారా? ఎంపీ ఎస్పీవై రెడ్డి దగ్గర నుంచి అప్పుడు అమ్మాయి రేణుకా దాకా వెళ్ళారు ఎంపీలు. వాళ్ళందరూ మమ్మల్ని చూసి వచ్చారన్నారు. ఏమన్నా ప్రయోజనం చేకూరిందా తర్వాతన? అట్లాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తీసుకోవడం ఎందుకు? దీనివల్ల ఏమొరిగింది పార్టీకి? అది తెలుసు కదా. ఇప్పుడు జగన్ అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్యేలను ఆ రోజున పిలిస్తే రాలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళంతటి వీళ్ళే మూవ్ అయ్యారు కదా. వల్లభనేని వంశీ కానీ తర్వాత నలుగురు వాళ్ళంతటి వాళ్ళు. ఆయన అయితే మొదటి నుంచినే రాపాక వరప్రసాద్ జగన్ భజన చేస్తూ వచ్చాడు. అదే అనేది. అట్లాంటి వాళ్ళు వచ్చినా కూడా కండవాలు వేయలేదు కదా అతను జగన్. అంటే ఎందుకని? ప్రజల పరంగా మనం నైతికత పాటించాలి. ఇది నైతికతకు సంబంధించిన అంశం.